ప్రతి ఒక్కరికి ఈ జ్యోతిష శాస్త్రం మీద రాశి యొక్క ప్రభావం ప్రతి మనిషి మీద ఎంతవరకు ఉంటుంది? ఈ రాశి వారికి ఈ సంవత్సరం అష్టైశ్వర్యాలు లభిస్తాయి. 9 సంవత్సరాలకు ఒకసారి, 100 సంవత్సరాలకు ఒకసారి, 1000 సంవత్సరాలకు ఒకసారి రానున్న అద్భుతమైన అవకాశం. ఇలా ఎన్నో 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 చూస్తూ ఉంటాం. కానీ మనం సరిగ్గా చూసినట్లయితే ఎన్ని రాశులు మనకి? 12 రాశుల్లో ఒక 3 రాశులకి ఖచ్చితంగా ఎల్నాటి శని అనేది ఉంటుంది. ప్రతి సంవత్సరం 3 రాశులు ఖచ్చితంగా ఏళ్ళనాటి శని గురవుతుంది. సో ఈ ఏళ్ళనాటి శని దేనివల్ల వస్తుంది? శని యొక్క ప్రభావం. శని ఏ స్థానంలో ఉన్నాడన్న దాని మీద 12 లగ్నం ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు జీవితంలో మనం చేయవలసినవి ఏంటి, ఏమేమి తప్పులు చేసామో, మనం చేసిన తప్పులు ఏంటి అని తెలుసుకుని పశ్చాత్తాపడి జీవితంలో ఎదరికి వెళ్ళాలంటే ఇలా ఉండకూడదని మనలో మనం తమాయించుకొని జీవితంని ఎదరికి సాగించే విధంగా కొంతమందికి జ్యోతిష శాస్త్రంలో ప్రకారంగా జాతకంలో బలహీనమైనటువంటి పరిస్థితులు వచ్చిన అత్యంత ఇబ్బందులకు గురి చేసేటువంటి దశలు మొదలైన కొంతమందికి మృత్యువు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. చాలా బల్వన్ మరణాన్ని కూడా గురవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది. తీరా చూస్తే ఆ సంవత్సరం అంతా చాలా అద్భుతంగా ఉంటుందన్నారన్న ఒక కోరిక, ఒక ఆశతో ముందుకెళ్తాం. నీకు కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తావు. ఆయన చెక్ చేసి నీకు ఒక పవర్ ఇస్తారు. కళ్ళు కనిపించిన ప్రతి ఒక్కరికి అదే పవర్ సరిపోద్దని అర్థం కాదు. అలాగే ఈ రాశి వారు ప్రతి ఒక్కరూ ఏదో గొప్ప స్థితికి ఎదిగిపోతారు, ఏదో సాధించేస్తారు, మలుపులు తిరిగిపోతాయి అన్న అత్యాశనే పెట్టడం కూడా కరెక్ట్గా తెలుసుకోవాలి. దేర్ షుడ్ బి ఏ ప్రాపర్ మెడిసిన్. ఒక ప్రాపర్ మెడికేషన్ అనేది కరెక్ట్గా ఉంటేనే ఆ యొక్క మనకి కలిగిన డిసీజ్ కానివ్వండి, ఆ జబ్బులు పారైనటువంటి పరిస్థితులు కానివ్వండి, వాటి నుంచి ఎదరికి ఎలా వెళ్ళాలి, వాటిని తగ్గించుకుని ముందుకు ఎలా సాగాలి అన్నది ఉంటుంది. అదేవిధంగా జ్యోతిష శాస్త్రం పరంగా చూసుకున్నా ఇక్కడ మనం బాగా చూసుకోవాల్సింది ఏంటంటే వాస్తు అనేది ఒకటి బాగా ప్రభావితం అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాస్తు, జాతకం ఇవి రెండు కలయికగా మనకి అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఎటువంటి పాచికలు వేసినా, లైక్ మన డై ఏదైతే వేస్తామో అది లక్ వేస్తామో. సో లక్ ఎంతైతే ఉంటుందో కష్టే ఫలి. మనం ఉన్నది కలియుగంలో. కష్టే ఫలి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పదం. దీన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. నాకు సిరి సంపదలు కలిసి వస్తాయి అని చెప్పి లాటరీలు వేయడం, రేసింగ్కి వెళ్ళడం, బెట్టింగ్లకి వెళ్ళడం, ఇవి కొంతమందికే ఉపయోగపడతాయి. అవి కూడా వారికే ఎందుకు ఉపయోగపడతాయి అంటే వారికి మనసు నిగ్రహించుకుని ఎక్కడ ఆపాలో, ఎక్కడ పరిగి పెట్టాలో ఇవి తెలిసినటువంటి మనస్తత్వం కలిగిన వారు కొంతమంది వారి జాతకం పరంగా వారు పుట్టుకు నుంచే వారికి అలవాటు ఉంటుంది. వారు పెరిగిన ఎన్వైర్న్మెంట్ కూడా అలాగుంటుంది. ధనస్థానం ద్వితీయం, లాభస్థానం, భాగ్యస్థానం, దశమస్థానం, కొన్నిసార్లు వ్యయస్థానంలో ఈ స్థానాలన్నీ మనకి సంపాదన చేకూర్చుకుని దాన్ని నిలబెట్టుకునే విధానాన్ని సూచించే స్థానం. ఈ స్థానంలో ఉన్న గ్రహాలు బట్టి గురుడు ధనానికి సంబంధించిన స్థానంలో గురుడు పుత్రకారకుడు, ధనకారకుడు, విద్యాకారకుడు, మంత్రి అంటే భార్య విధానాన్ని కూడా, భార్య కుటుంబం, ఆ గురుడు ఉన్న స్థానం బట్టి కూడా మనం నిర్ణయించవచ్చు. ఒక్క గ్రహంతో అన్ని రకాల ఎమోషన్స్ని, అన్ని రకాల రిలేషన్స్ని మనం మ్యాచ్ చేయొచ్చు. ఈ రాశి లేదంటే ఈ గ్రహం ఆయన ఉన్న స్థానం ఏంటి, ఆయనకి ఏ స్థానాధిపత్యాలు వచ్చాయి, దాన్ని బట్టి ఆయన ఎవరెవరిని ఆ గ్రహం, ఆ యొక్క గురుగ్రహం ఏ పరిస్థితుల్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఇవన్నీ మనం చెక్ చేయాల్సి ఉంటుంది. చూస్తారు కొంతమంది, ఇది చెప్పారు, అది చెప్పారు, 8th హౌస్ రాహు ఉన్నాడు, ఓకే నువ్వు వెరీ వెల్ ఇమాజినేటివ్ అని కొంతమంది అంటారు, నువ్వు మానసికంగా చాలా ఇబ్బందులు లోనవుతావు అని కొంతమంది అంటారు. కానీ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఒకే ఒక్క గ్రహంతో మనం నిర్ణయించలేము. ఎందుకంటే మనకు అక్కడ 9 ఉన్నాయి. 9 గ్రహాల యొక్క సంచారం 12 గడల్లో అంటే 12 ఇళ్లలో. అలాగే వారి రాశి, నెలవారి పరిస్థితులు ఎలా ఉన్నవి, అలాగే నక్షత్రం బట్టి వారి గుణగణాలు,
దశాశశం, ఆ దశాశశం బట్టి ఎటువంటి పరిస్థితులకు లోనవుతాం, ఇవన్నీ ఒక ప్రక్రియ, ఒక ఆర్డర్. ఈ ఆర్డర్‌ని మనం తెలుసుకొని, మనకి ఏ ఏ సమయాల్లో ఎటువంటి లక్ కలిసి రాబోతుంది, దాన్ని గ్రాబ్ చేసుకొని, దాని నుంచి ఎదరికి వెళ్ళడం వల్ల మన లైఫ్‌లో సాధించుకునే మార్గాలు కొంచెం ఎక్కువవుతాయి. ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, కామన్ అనేది ఉండదు. దేర్ విల్ బి వేరియేషన్. అందరూ ఇచ్చే సేమ్ ఎగ్జాంపుల్ ఇస్తామనుకున్న 5 వేళ్ళు సమానం కాదు. కానీ 5 వేళ్ళు ఉపయోగించుకునే విధానం ఒక్కొక్క వేలు ఒక్కొక్క విధానానికి ఉపయోగపడుతుంది. దేని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. ఏది తక్కువ కాదు, ఏది సమానం కాదు. అది తెలుసుకోవాల్సింది లైఫ్‌లో. ఉపయోగపడేది మన లో అండ్ హై పాయింట్స్ తెలుసుకొని ప్రాపర్ యుటిలైజేషన్ తెచ్చుకోవడం. మన లో అవే సిచ్యువేషన్స్ని ప్రెడిక్ట్ చేసుకొని పడిపోకుండా తేలియాడే విధంగా కాస్త ప్లాన్డ్గా వెళ్ళేందుకు ఉపయోగపడేదాన్నే జ్యోతిష శాస్త్రం అంటారు. ఇందులో మీకు డౌట్ వచ్చినప్పుడు యూ కెన్ కన్సల్ట్ మీ ఆర్ యూ కెన్ ఆస్క్ మీ, యూ కెన్ కామెంట్ మీ. మీరు కామెంట్ చేయొచ్చు, ఏదైనా అడగచ్చు. నేను నా శాయశక్తిలో కుదిరినంత వరకు నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇదొకటే పని కాదు నాకు, అన్నీ చాలా అందరికీ పనులు ఉంటాయి. సో మీరు కామెంట్ చేసిన వెంటనే రిప్లై ఇవ్వలేకపోవచ్చు, కానీ పక్కాగా రిప్లై ఇవ్వడానికి మటుకు నేను ప్రయత్నిస్తాను. ఇక్కడ నేను వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, సబ్జెక్ట్ని మిస్యూజ్ చేస్తున్నారు లేదా సబ్జెక్ట్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అని. గెలుపు ప్రతి ఒక్కరికి అలా రాదండి. ఎంతో కష్టపడుతూ ఉంటారు. మీరు అంతెందుకు నేను ఎప్పుడు గెలుస్తాను అని తెలుసుకోవడానికి కూడా ఒక ప్రయత్నం అనేది ఉంది. ప్రయత్నం లేనిదే ఎవరికి ఏ గెలుపు ఉండదు. ఆ ప్రయత్నం ఏ విధంగా వెళ్తే, ఎటువంటి దారిలో వెళ్తే మనం ఎంత అర్లీగా సక్సెస్ అవ్వగలుగుతుంది. ఎందుకంటే నీ జాతకంలో నువ్వు పుట్టిన ఆ సమయానికి నీకున్న గ్రహపీఠిక, నీకున్న జాతక చక్రం, నీకున్న కుండలి ఏదైతే ఉందో దాని యొక్క విధానం బట్టి నువ్వు గెలిచేది ఉందా, ఫెయిల్యూర్ అయ్యేది ఉందా. ఫెయిల్యూర్ అనేది ప్రతి ఒక్కరు బాగా గుర్తుంచుకోవాల్సింది. మీరు సక్సెస్ అనే దాన్ని మీ లైఫ్లో చూడకపోతే మీరు ఫెయిల్యూర్ని చూసినట్లు కాదు. మీ జాతకంలో మీకు ఫెయిల్యూర్ అనేది రాసి ఉంది లేదా ఫెయిల్యూర్ని చూస్తారని ఉంది అంటే యూ హ్యావ్ సీన్ సక్సెస్. మీరు సక్సెస్ని చూసే ఉండాలి ఖచ్చితంగా. అప్పుడే ఫెయిల్యూర్ అంటే ఏంటన్నది తెలుస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకుని అందరూ. వీడు దురదృష్ట జాతకుడు, వీడి పని అవ్వదండి. దురదృష్టానికి కూడా అదృష్టం ఎలా ఉంటుందో తెలియాలండి. అదృష్టం ఏంటన్నది తెలిస్తేనే దురదృష్టం ఎలా ఉంటుందో తెలుస్తుంది. అసలు రెండాటికి తేడా వ్యత్యాసం తెలియాలి కదా. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు అందరికీ ఒకే రకంగా ప్రభావితం ఉండదు. ఎందుకంటే శనిగ్రహం చాలా బలంగా ఉండేటువంటి జాతకులు ఉంటారు. ఆ బలమైన దశ నడిచేవాడు ఉంటాడు. శని చాలా వీక్గా ఉండేవాడు ఉంటాడు. ఆ దశ నడవనివాడు ఉంటాడు. ఇలా రకరకాలు ఉంటారు. 25లో సాధించే సంకల్ప బలం పెరగాలనేది ఆ యొక్క విధానం. కానీ నడిచే దశ ఏంటి? నీకు అనుకూలంగా నడుస్తుందంటే నువ్వు సాధిస్తావు, ఖచ్చితంగా సాధిస్తావు, పరిగెడతావు. నువ్వు ఇన్వెస్ట్ చేయాలనుకున్నావు, ఆ ద్వితీయ స్థానంలో ఏలినాటి శనిలోనే ఇన్వెస్ట్ చేయగలుగుతావు. కొంచెం పడినట్టుగా ఉంటుంది కానీ ఎదుగుతావు. అదే బాగుండకపోతే ఎవరి మాట వినకుండా జస్ట్ ఒక వీడియో, ఈ వీడియో మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి ఎదరికెళ్ళిపోవడం, అక్కడ ఏదో ఇబ్బంది అవడం, మళ్ళీ బ్లేమ్ చేసుకోవడం, అరే బాగుంది అన్నారు బాగాలేదు. ప్రాపర్గా తెలుసుకోండి. అనలైజ్ అనేది ప్రాపర్గా తెలుసుకోవాలి. మీ జీవితంలో ఒక్కసారి 30 నిమిషాలు, కనీసం 20 నుంచి 30 నిమిషాలు సరిగ్గా చెప్పగలిగేటువంటి మీ చుట్టుపక్కల ఎవరున్నా పర్వాలేదు, వారు సరిగ్గా చెప్తున్నారని ఎప్పుడు తెలుస్తుంది మీకు? మీరు సమయాన్ని ఇవ్వాలి. పాస్ట్ ఎలా జరిగింది అనేది వారు చెప్పిన తర్వాత మీరు మీ భవిష్యత్తుని అడగాలి. మీరు వెంటనే, నేను ఈ మధ్యన చాలామందిని చూస్తాను, దే విల్ మెసేజ్ మీ, నాకు మెసేజ్ చేస్తూ ఉంటే మా ఆయన నాతో మంచిగా ఉండట్లేదు. ముందే మీ సమస్యని చెప్పేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అనలైజ్ చేయడానికి సిద్ధాంతికి, ఆస్ట్రాలజర్కి కొద్దిగా సమయాన్ని మీరు కలిగించాలి. ఆ సమయంలోనే ప్రతిదీ తెలుస్తుంది. ఇన్డెప్త్ అనాలిసిస్ ఉంటుంది. నేను చెప్పినట్టు ఆ 12 గడులు మీది, అందులో మీది ఏ లగ్నం అసెండెంట్, మీరు ఏ అసెండెంట్కి సంబంధించిన వారు, ఆ లగ్నానికి ఒక గుణం ఉంటుంది. ఆ లగ్నంతో పాటు మీకు ఒక నక్షత్రం ఉంటుంది, ఆ నక్షత్రానికి ఒక గుణం ఉంటుంది.
అలాగే ఒక దశ నడుస్తుంది. ఆ దశ నడిచేటప్పుడు ఆ దశకు తగ్గ గుణం ఒకటి ఉంటుంది. ఆ దశలో విదశ ఉంటది. అంతర్దశలో విదశలు ఇలాగేంటంటే ఆ సబ్ టాస్క్ ఇలా 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 ఎక్స్‌పాండ్ చేసి వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఆ ప్రాపర్ అనాలిసిస్ మనం చేయగలుగుతాం. ఇప్పుడు ఒక సమయాన్ని ఇచ్చినప్పుడు మీరు అడిగిన దానికి 2 నిమిషాల్లో యూ విల్ గెట్ ఆన్సర్ వితిన్ 2 మినిట్స్ అని అంటారు. వితిన్ 2 మినిట్స్‌లో ఏం చేయగలరో చెప్పండి మీ అంతట మీరే. ఆలోచించండి. అప్పుడు మీకు తృప్తి, అలాగే ధైర్యం, అదేవిధంగా మోటివేషన్ ఏ అసలు ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఎక్కడ నాకు గ్యాప్ వచ్చింది? ఎలా ఎళ్ళాలి? అనే ప్రతిదీ ఒక అనాలిసిస్ ఒక ప్రాపర్ టైమ్ ఇచ్చుకొని, ఒక ప్రాపర్ ఆస్ట్రాలజర్ దగ్గరికి మీరెళ్ళినప్పుడు ఎంతో ధైర్యంతో, జీవితంలో మనం చేయాలనుకునే దానికి ఎంతో క్లారిటీతో, ఎంతో ముందు ఆలోచనతో, జీవితం మీద ఆశతో, గెలవాలనే పట్టుదలతో, సంకల్ప బలంతో ఎదరికెళ్ళగలుగుతారు. ఇది నిజం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూసిన తర్వాత అసలు మిమ్మల్ని ఎలా మోసపరుచుతున్నారో, లేదంటే మిమ్మల్ని ఎలాగా ప్రలోభపరుచుతున్నారో, ఎలా మిమ్మల్ని ట్రాప్ చేయగలుగుతున్నారో మీకు అర్థమవుతుందని చెప్పి నా యొక్క చిన్న నమ్మకం. సో ప్రతిదీ సమయం అనేది ఇంపార్టెంట్. మీకు బాగుండబోతుంది అంటే అది బాగున్నది తెలియడానికి 1 సంవత్సరం టైం పడుతుంది. ఒక్కరోజు 2 రోజుల్లో టప్‌మని ఏది మారదండి. ఇది జీవితం. సో మీరందరూ కూడా బాగా అర్థమైందని, ఏ విధంగా తెలుసుకోవాలి, ఎటువంటి వారిని కన్సల్ట్ చేయాలని నేను బాగా అర్థమయ్యేలా చెప్పానని ఆశిస్తున్నాను. ఇంతటితో సెలవు. అందరికీ నమస్కారం.